నిన్న చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ గోదావరి వచ్చారు కదా. వెస్ట్ గోదావరిలో వచ్చి రకరకాల పోజులతో పొట్టులు దించుకున్నాడు, ప్రజలను కలుస్తున్నాడు. అసలు ప్రాబ్లం ఉన్న ప్రజలను ఎవరిని కలవలేదైనా, అరేంజ్డ్ ప్రజలను కలిసాడు. పైగా ఏం చెప్తున్నాడు, మీ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, మీరేమీ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు, కాబట్టి మీరందరూ కూడా ఈ నెల రోజులు ప్రజల్లో ఉండండి అని చెప్పి ఆయన మొన్న ఎమ్మెల్యేలకి కూర్చుని క్లాస్ తీశాడు. ఆయన చాలా నీతిమంతుడు, అసలు ఏమీ ఆయన చెప్పినట్టుగా చేసేస్తే అందరు నెగ్గేస్తారు. ఆయన 8 సార్లు నెగ్గాడు. అఫ్కోర్స్ ఒకసారి కాంగ్రెస్లో నెగ్గాడు, 7 సార్లు దీంట్లో నెగ్గాడు. అయితే ఈయన చెప్పినట్టు చేస్తే ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలో లేని వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్ళమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా మీ ఎమ్మెల్యేలందరూ ప్రజల్లోకి వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి. వాళ్ళే రెడీగా ఉన్నారు గ్రామాల్లో. అది కాదండి, నేను చెప్తాను వీళ్ళు వెళ్ళగానే వీళ్ళు ఎంత ప్రొటెక్షన్తో వెళ్ళినా, ఏంద్రబ్బా ఏం చేసావు, మా తల్లికి వందనం లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ సంవత్సరం 13,000 ఇస్తున్నారు, ఏం చేసావు, ఏది మా నిరుద్యోగ వృత్తి, ఏది మా రైతు భరోసా, ఏది మా 1,500 పెన్షన్ నెలకి, ఏది సిలిండర్లు, ఫ్రీ సిలిండర్లు, ఏది ఉచిత బస్సు, సూపర్ 6 కదా. ఈ సూపర్ 6 పథకాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయి 1 ఇయర్ గవర్నమెంట్లో మీ ఫెయిల్యూర్ని ఎమ్మెల్యేల మీద పెట్టి ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ కింద చూపించి ఎమ్మెల్యేలకి ఇసుక ర్యాంపులు ఇచ్చి నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. రాజమండ్రిలో మనం చూసుకుంటే ఒక 8-9 కొండలు ఉంటాయి, ఇసుక కొండలు. రుజువు చేయగలను నేను, వీడియోలు కూడా ఉన్నాయి. ఇసుక కొండలే, అది ఈజిప్ట్ పిరమిడ్ మాదిరిగా పెట్టేశారు ఇసుక కొండలు. ఆ హైవేలో కలిసి చూశారు మన, బాబోయ్ ఎంత పొడుగుందో, 1 కిలోమీటర్ పొడుగుందా, పెద్ద ఎత్తు కొండ. ఎవరిది? బుచ్చి చౌదరి గారిది అట్టది, మీరే చెప్తున్నారు కదా. ఆ కొండ నుంచి ఇసుక అలా వెళ్ళిపోతూ ఉంటది. ఇప్పుడు ఈయన చెప్తాడు, మీరు ఇసుక ఇచ్చేయద్దు, అసలు ఎవరు కొండ మీద పెట్టమను. అది ఇంకోటి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బోట్మెన్ ఫిషర్స్ సొసైటీ కింద ఏర్పడిన సంస్థల పేరిటి గోదావరిలోకి వెళ్ళి గోదావరిలో ఉన్న ఇసుకనంతా రెడ్డింగ్ చేసేస్తున్నారు. అంటే కొండలు పెట్టుకుంటారండి. ఇప్పుడు ఏమన్నా వరదలు వచ్చినాయండి గత నెల నుంచి, ఇసుక అక్కడ దొరుకుతుంది కదండి. అది కాదు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి ఇసుక? ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు అదే పద్ధతిలో చేస్తే ఈయన విమర్శించాడు కదా, అది అక్కడ అక్రమ వ్యాపారం జరుగుతుందని. ఈయన కూడా అదే అక్రమ వ్యాపారం చేస్తున్నాడని చెప్తున్నాడు. పాత వాళ్ళు ఏమి గొప్ప వాళ్ళు అంటలేదు నేను, వాళ్ళు చేసిన వ్యాపారమే ఈయన చేస్తున్నాడు. మరి నువ్వేమి చెప్పగలవు ప్రజలకి ఇసుక వ్యాపారం జరగట్లేదని? ఇప్పుడు డ్రెడ్జింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి దగ్గర ఆ స్తంభాల దగ్గర ఇసుక అంతా తవ్వేశారు. దాని లైఫ్ టైం 65 years, 55 years దాటేసినట్టుగా ఉంది, 55 years దాటేసినట్టుగా ఉంది ఇంచుమించుగా. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వీళ్ళు ఇసుకలు తవ్వేయడం వల్ల. ఒక నియమ నిబద్ధతలు లేవు. అన్నీ గోదావరిలో ఇసుక తవ్వడం ఫ్యాక్టరీ మిషనే, ఇక్కడేమో జేసీబీలతో లోడింగ్ చేయడం. సామాన్యులుగా ఇది చేసింది.
ఇటువంటి పరిస్థితులు ఇసుక తవ్వేయడం వల్ల వస్తుంటే అదేమీ అవసరం లేదు. పర్యావరణంలో సమతుల్యతలు పాటించాలన్న కనీస జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. ఇష్టానుసారంగా ఇసుకని దోపిడీ చేస్తూ ఎమ్మెల్యేలకు లైసెన్స్లు ఇచ్చి ఆ లైసెన్స్ ఇచ్చినలోంచి ఆయనకు కూడా వెళ్తూ కొంత భాగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెళ్ళండి బాబు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళండి, మీకు చాలా మంచి సన్మానాలు చేస్తారు, ప్రజలు ఆశకుని ఉన్నారు.